ఈ మహానుభావుడు లేకుండా ఉంటే ఈ రోజుకి భారతదేశంలో మనందరి ఇళ్లలో ఎరుపు రంగుతో ఉండేటటువంటి రోటీలనే మనం తింటూ ఉండేవాళ్ళం. 1960s లో ఇండియాలో చాలా వరకు రెడ్ కలర్ లో ఎరుపు రంగులో ఉండేటటువంటి రోటీల్ని ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇండియా ఆ కాలంలో ఎక్కువ మోతాదులో మెక్సికో నుంచి వీట్ వెరైటీ ఒకటి దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ అప్పట్లో చాలా వరకు చాలా మందికి ఈ రెడ్ కలర్ రోటీలు అనేవి మన దేశంలో అసలు నచ్చేవే కాదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే డాక్టర్ దిల్బాగ్ సింగ్ గారు సపరేట్ గా రీసెర్చ్ అనేది మొదలు పెట్టారు. మెక్సికో నుంచి వచ్చేటటువంటి ఆ వీట్ ని తీసుకొని ఇండియా యొక్క వాతావరణానికి అనుగుణంగా టేస్టీగా మార్చడానికి, దాన్ని మాడిఫై చేయడానికి రీసెర్చ్ అనేది మొదలు పెట్టారు. 1967లో డాక్టర్ దిల్బాగ్ గారు ఏంటంటే కళ్యాణ్ సోనా వెరైటీ అనేది తీసుకొచ్చారు. ఈ కొత్త వెరైటీతో చేసినటువంటి రోటీలు అనేవి కంప్లీట్ గా రెడ్ కలర్ తో కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేవి. అలాగే ఈ రోటీలకి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కూడా బాగా ఉండేది. సో ఫైనల్ గా ఈ వెరైటీ హై ఈల్డ్ అంటే ఎక్కువ దిగుబడి ఇవ్వడంతో రైతులతో సహా ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి వెరైటీని చాలా ఆనందంగా వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. అందుకే ఈ మహానుభావుడు రీసెర్చ్ అనేది ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ లో బెస్ట్ పార్ట్ అనే చెప్పుకుంటూ ఉంటారు.